పరిశుద్ధ గ్రంథం ఏమని చలవిస్తుంది తెలుసా? మీకు సరైన వర్షం ఫలానా టైంలో పడకపోవటానికి కారణం మీ దోషాలే, మీకు మేలు కలగకున్నటువంటి మీకు పాపములే కారణం. వర్షం పడకపోవటం కారణం ఎవరు? మేలు కలగకపోవటం కారణం ఎవరు? దోషాలు, పాపాలు. ఇవి అడ్డుబండుగా నిలబడుతున్నాయి. మరి ఈ రోజైనా ప్రభు వల్ల చేయబోయేటప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండి నువ్వు ఆత్మీయంగా నడిపించబడాలంటే ఈ రోజైనా ఒక గొప్ప మార్పు చెందాలి. నువ్వు ఏదైనా ఉంటే ఒకవేళ మార్పు చెంది యేసయ్య దగ్గరకు వచ్చి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడి నేను సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధ సహవాసంలో ఎడతెగ ప్రార్థనలో ఉన్నాననుకుంటే ఓకే. ఒకవేళ దేవునికి ఆయాస్కరం ఏదైనా ఉంటే రైట్ సైడ్ ఇన్ టైంలో నువ్వు దేవుడు నిన్ను పిలుచుకొచ్చాడు, మించిపోయింది లేదు. ఏదో ఒక విపత్తు మన ఇంటి మీదకి రాకముందే, మరణదూత వచ్చి వాకిడి దగ్గర నిలబడకముందే ఏమైంది చెప్పండి ఒకసారి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించి మీ ద్వారబంధకం ఏదో ప్రోక్షించండి, ఈ రాత్రి మరణదూత బయలుదేరబోతుంది అన్నారు. వాళ్ళందరూ దేవుడు చెప్పిన మాట విన్నారు, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించారు. ఫినిష్. రాత్రి దేవదూత బయలుదేరింది. తెల్లారే లోపు చిన్నవాడు మొదలుకొని దేశాన్ని పరిపాలిస్తున్న రాజకుమారుడితో సహా మొదటి పుట్టినవాడు, వారికి జీవన సంబంధమైన వాటి విషయంలో కదా మొదటి పుట్టిన తెల్లారే లోపు శవాల కింద పడ్డాయి. ఏమిటంటారు? ఎవరన్నా ఊహించారా ఆ రాత్రి దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కొడుకు మొదటి పుట్టిన వాడు చచ్చిపోతాడని? ఆ ఊళ్ళో ప్రజలు, దేశం ప్రజలు ఎవరన్నా ఆలోచించారా? అయ్యో నా కుటుంబంలో ఇంత ఘోరమైన జరుగుతుందని. ఈరోజు కూడా ప్రభు మాట్లాడుతున్న విషయం తెలుసా? మరణ వార్త, మరణదూత నీ ఇంటికి రాకముందే నీకు ఏదైతే నువ్వు ఒక బానిసగా ఉండావేమో, తాగుడుకు బానిస అయ్యావేమో, పేకాటకు బానిస అయ్యావేమో, వ్యభిచారానికి బానిస అయ్యావేమో, అప్పులకు బానిస అయ్యావేమో, ఒకవేళ దేనికి బానిస అయ్యావో ఆ బానిసత్వాన్ని నుంచి వదిలిపెట్టు. అబద్ధాలకి, దొంగతనాలకి, సాడీలకి. ఇది కూడా ఒక దెయ్యం. ఈ దెయ్యపు శాస్త్రాలు మనలో లేకుండా పోవాలంటే మరొక పరిశుద్ధ దినాన్ని నీకు నాకు మనందరికి ఇచ్చాడు దేవుడు. సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. అతిక్రమములు దాచిపెట్టేవాడు, వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఆశీర్వాదం నిశ్చయముగా మీరు మీ పిల్లలు పొందుకొనుగాక. ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా మీరు అడగండి, దేవుణ్ణి అడగండి. ఏ బాధతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, రాత్రి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయమే తెలుసా? నీ కుటుంబంలో నిన్ను దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించడానికి నీ పక్కన నిలబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటల విషయాలు. ఇది మాట్లాడుతుండగానే నీ హృదయంలో క్రియ జరిగించుకో. మాట్లాడుతుండగా ప్రభు కార్యం జరిగించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ముందు గొప్ప కార్యాలు చేసిన ప్రభు మనం కలిగి ఉన్నాం. మనుషులను కాదు, రాజులను కాదు మనం నమ్మింది. జీవము గల దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. భయపడాల్సిన పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా.